Hi, my dear students. Welcome back. In this session, we will discuss about tautomerism. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజంలో డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ ఐసోమెరిజంలో మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో 6 టైప్స్ చూసాం. ఆ 6 టైప్స్లో ఒక్కో టైప్ ఒక్కో వీడియో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు టాటోమెరిజం అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? కాంపౌండ్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఒక సబ్స్టెన్స్, లెట్ us take a substance which exists in two forms but which are readily interconvertible forms. ఒక సబ్స్టెన్స్ రెండు రెడీలీ ఇంటర్కన్వర్టబుల్ ఫామ్ అంటే ఒక ఫాము ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అయ్యేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి రెడీలీ ఇంటర్కన్వర్టబుల్ వెంటనే ఒకటి ఇంకొకటిగా మారేటువంటి ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా 2 రెడీలీ ఇంటర్కన్వర్టబుల్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని టాటోమెరిజం అంటాం. చూడు, ఇన్ దిస్ ఐసోమెరిజం సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ 2 రెడీలీ ఇంటర్కన్వర్టబుల్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. రెండు ఒకదాని నుంచి ఇంకో దానిగా మారే స్ట్రక్చర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఒకటే సబ్స్టెన్స్, లీడింగ్ టు డైనమిక్ ఈక్విలిబ్రియం. ఆ రెండు స్ట్రక్చర్స్ మధ్య ఏమవుతుందంటే డైనమిక్ ఈక్విలిబ్రియం ఉంటుంది. అంటే ఒక స్ట్రక్చర్ రెండో స్ట్రక్చర్గా మారుతూ ఉంటుంది, అలాగే రెండోది ఫస్ట్ దానిలాగా మారుతుంటుంది. సో రెండింటి మధ్య ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలాంటి ఫినామినన్ని టాటోమెరిజం అంటాం. ఆ రెండు స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ని ఏమంటారంటే టాటోమర్స్ అంటారు. క్లియర్? ఓకే. దిస్ ఈజ్ డ్యూ టు, ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలాంటి టాటోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి కాంపౌండ్స్ అంటే దిస్ ఈజ్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ మొబైల్ హైడ్రోజన్, మూవబుల్ హైడ్రోజన్. ఒక హైడ్రోజను ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకు మైగ్రేట్ అవ్వడం, మూవ్ అవ్వడం వలన ఈ టాటోమెరిజం నోటీస్ చేయొచ్చు. దిస్ ఈజ్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ మొబైల్ హైడ్రోజన్ బిట్వీన్ 2 ఎవరి మధ్యలో పాలీవలెంట్ ఆటమ్. పాలీవలెంట్ ఆటమ్స్, ఇది జాగ్రత్త. ఎలాంటి ఆటమ్స్ మధ్య హైడ్రోజన్ మైగ్రేట్ అవుతుందంటే పాలీవలెంట్. పాలీవలెంట్ అంటే 1 కంటే ఎక్కువ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్న ఆటమ్స్. వ్యాలెన్సీ మోర్ దాన్ 1. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ పాలీవలెంట్. కార్బన్ ఉంది, 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. నైట్రోజన్ ఉంది, 3 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఓకేనా? ఆక్సిజన్ ఉంది, 2 బాండ్స్ ఫామ్ చేయగలదు, లేదా డబుల్ బాండ్ కానీ ఇట్లా. సో ఇలా 1 కంటే ఎక్కువ బాండ్స్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్న ఈ పాలీవలెంట్ ఆటమ్స్ మధ్య హైడ్రోజన్ మైగ్రేషన్ జరుగుతుంది. అప్పుడు వస్తుంది ఈ టాటోమెరిజం. సో దిస్ ఈజ్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ మొబైల్ హైడ్రోజన్ ఆటమ్ బిట్వీన్ 2 పాలీవలెంట్ ఆటమ్స్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. మరి ఈ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 1-2 మైగ్రేషన్ ఉండొచ్చు, 1-3 మైగ్రేషన్. 1-2, 1-3 ఏంటి అంటే 2 అడ్జసెంట్ ఆటమ్స్ తీసుకుందాం. కార్బన్, నైట్రోజన్ ఉంది, ఈ నైట్రోజన్కి ఒక హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ హైడ్రోజను, ఓకేనా, నైట్రోజన్ దగ్గర ఉన్న హైడ్రోజను కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయింది అనుకో. ఇది ఫస్ట్ ఆటమ్, ఇది సెకండ్ ఆటమ్. ఫస్ట్ ఆటమ్ నుంచి సెకండ్ ఆటమ్కు షిఫ్ట్ అయింది. దీన్ని 1-2 మైగ్రేషన్ అంటారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి ఆక్సిజన్ లింక్ అయింది, మరో కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ హైడ్రోజను మన కార్బన్ దేనికైతే లింక్ అయిందో అది ఫస్ట్ ఆటమ్, సెకండ్ ఆటమ్ కాదని థర్డ్ ఆటమ్కు షిఫ్ట్ అయింది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి. నౌ ద మైగ్రేషన్ ఈస్ కాల్డ్ 1-3 మైగ్రేషన్ అంటారు. సో మోస్ట్లీ మనం 1-3 మైగ్రేషన్నే చూస్తాం, 1-3 షిఫ్టింగే చూస్తాం. సో 1-2 లేదా మెయిన్లీ 1-3 మైగ్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ టేక్స్ ప్లేస్. ఓకేనా? ఇలా మైగ్రేట్ అవ్వడం వల్లనే మనకు టాటోమర్స్ వస్తాయి. సరే, పాలీవలెంట్ ఆటమ్స్ ఎవరు? కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ ఇప్పటిదాకా చెప్పాం కదా. ఇలాంటి ఆటమ్స్ మధ్యలోనే హైడ్రోజన్ మైగ్రేషన్ జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు హైడ్రోజన్ మైగ్రేషను 2 ఆటమ్స్ మధ్యలో, అంటే 2 అడ్జసెంట్ ఒకదానితో ఒకటి లింక్ అయిన అడ్జసెంట్ ఆటమ్స్ మధ్యలో మైగ్రేషన్ జరిగితే 1-2 సిస్టమ్ అంటాం. దాన్నే డైయాడ్ సిస్టమ్. డయాడ్. ఇఫ్ హైడ్రోజన్ మైగ్రేషన్ బిట్వీన్ 2 పాలీవలెంట్ ఆటమ్స్ లింక్డ్ టుగెదర్, నైట్రోజన్ పాలీవలెంట్ ఆటమే, కార్బను పాలీవలెంట్ ఆటమే, కానీ 2 లింక్ అయి ఉన్నాయి. ఇలా డైరెక్ట్గా లింక్ అయి ఉన్న 2 పాలీవలెంట్ ఆటమ్స్ మధ్యలో హైడ్రోజన్ షిఫ్ట్ అవుతే
హైడ్రోజన్ మైగ్రేషన్ బిట్వీన్ టూ పాలివలెంట్ ఆటమ్స్ లింక్డ్ టుగెదర్ టు ది నెక్స్ట్ ఆటమ్. ఓకేనా, లింక్ అయి ఉన్నాయి, దీని నెక్స్ట్ ఆటమ్ అయి ఉంటుంది, అక్కడికి హైడ్రోజన్ మైగ్రేషన్ జరిగితే ద సిస్టమ్ ఈస్ కాల్డ్ డయాడ్ సిస్టమ్. ఓకే, ఇఫ్ హైడ్రోజన్ ఆటమ్ మైగ్రేషన్, హైడ్రోజన్ ఆటమ్ ఫ్రమ్ ఫస్ట్ టు థర్డ్ ఇన్ ఏ చైన్లో ఫస్ట్ ఆటమ్ నుంచి థర్డ్ ఆటమ్కు షిఫ్ట్ అయిపోతే దెన్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ ట్రయాడ్ సిస్టమ్ అంట. సో ఇలా మనకు టాటోమెరిజంలో డయాడ్ సిస్టమ్ అండ్ ట్రయాడ్ సిస్టమ్ అని 2 సిస్టమ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. డయాడ్ సిస్టమ్కు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తర్వాత ట్రయాడ్ సిస్టమ్ చూద్దాం. ఓకేనా, సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాడ్ సిస్టమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హైడ్రోసైనిక్ యాసిడ్ HCN. ఓకేనా, హైడ్రోసైనిక్ యాసిడ్. ఓకేనా, చూద్దాం ఇక్కడ. ఇప్పుడు హైడ్రోజన్, కార్బన్, ఏ ట్రిపుల్ బాండ్ విత్ నైట్రోజన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రోజను ఈ పాలివలెంట్ ఆటమ్ అయిన కార్బన్ నుంచి అడ్జసెంట్ పాలివలెంట్ ఆటమ్ అయిన నైట్రోజన్కి షిఫ్టింగ్ జరుగుతుంది లైక్ దిస్. ఓకేనా, ఎందుకు ఇలా నేను 2 హాఫ్ హెడెడ్ యారోస్ వేస్తున్నాను? ఈ ఇంటర్ కన్వర్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయాక వచ్చే కాంపౌండ్కి ఈ ముందున్న ఈ స్ట్రక్చర్కి మధ్య డైనమిక్ ఈక్విలిబ్రియం వస్తుందని చెప్తున్నాం కదా, 2 రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్ ఫార్మ్స్ అంటాం అందుకు. సో కార్బన్, నైట్రోజన్ డొనేట్ ఏ పేర్ లైక్ దిస్, నైట్రోజన్, హైడ్రోజన్. ఓకేనా, సో ఈ 2 స్ట్రక్చర్స్ మధ్యలో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ స్ట్రక్చరు ఇలా కన్వర్ట్ అవుతుంటుంది, ఈ స్ట్రక్చరు ఇలా కన్వర్ట్ అవుతుంటుంది. అందుకే 2 రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఓకేనా, లీడింగ్ టు డైనమిక్ ఈక్విలిబ్రియం. డైనమిక్ మీన్స్ ఇన్ మోషన్, కంటిన్యూగా ఒకటి ఇంకోటిగా కన్వర్ట్ అవుతూనే ఉంటాయి ఈక్విలిబ్రియం దగ్గర, అందుకే డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఇలా ఎగ్జిస్ట్ అవుతే దీన్నే ఏమంటారు? డయాడ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ హైడ్రోజన్ 2 అడ్జసెంట్ పాలివలెంట్ ఆటమ్స్ మధ్యలో షిఫ్టింగ్ జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ డయాడ్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఒక ట్రయాడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకేనా, ట్రయాడ్ సిస్టమ్ చూద్దాం. ట్రయాడ్ సిస్టమ్ అంటే ఇక్కడ హైడ్రోజన్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఆటమ్ టు థర్డ్ ఆటమ్ అంట. సరే, దీంట్లో ట్రయాడ్ సిస్టమ్ అంటే 1,3 మైగ్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. 1,3 మైగ్రేషన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ టైప్ ఏంటంటే కీటో ఈనోల్ టాటోమెరిజం. కీటో ఈనోల్ టాటోమెరిజం అంటాం ట్రయాడ్ సిస్టంలో. సో కీటో ఫామ్ అండ్ ఈన్ ఓల్. ఈన్ అంటే డబుల్ బాండ్, ఓల్ అంటే ఆల్కహాల్. అంటే ఒక స్ట్రక్చర్లో కీటో ఫామ్ ఉంటుంది, రెండవ స్ట్రక్చర్లో ఈన్ ఓల్ అంటే డబుల్ బాండ్ OH ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది. చూద్దాం అదేంటో. జనరల్గా తీసుకుందాం, C డబల్ బాండ్ O CH లైక్ దిస్. కార్బన్ 4 బాండ్స్, కార్బన్ 4 బాండ్స్ సరిపోయాయి. ఇక్కడ C డబల్ బాండ్ O ఉంది కాబట్టి దిస్ ఫామ్ ఈజ్ కాల్డ్ కీటో ఫామ్ అంటారు. ఏమంటారు దీన్ని? కీటో ఫామ్. దెన్ ఈనోల్ ఫామ్. చూడు, ఈ హైడ్రోజన్ 1, 2, 3 థర్డ్ ఐటమ్ 1,3 మైగ్రేషన్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఎలా? బై లీవింగ్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. నౌ దిస్ బాండ్ పేర్ ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది? ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కదా, సో పై బాండ్ పేరును తను పుల్ చేస్తుంది, సో దట్ ఇట్ గెట్ నెగిటివ్, సో దట్ H కమ్స్ యాజ్ H ప్లస్ అయాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ బాండ్ పేరు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో వి గెట్ C సింగిల్ బాండ్ OH హైడ్రాక్సిల్ గ్రూప్. దర్ ఈజ్ ఎ పై బాండ్ పేరు ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకేనా, సో సింగిల్ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ అవుతుంది, బాండ్ పేరు వస్తుంది. దెన్ కార్బన్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ఈన్ అండ్ ఓల్. సో ఈనోల్ ఫామ్ అంటారు. ఇది కీటో ఫామ్, ఇది ఈనోల్ ఫామ్. We get an equilibrium between them. Nothing but making dynamic equilibrium leads to dynamic equilibrium అంటారు. ఇలా ఇంటర్ కన్వర్ట్ అవ్వడం వల్ల, ప్రోటాన్ మైగ్రేట్ అవ్వడం వల్ల
2 పాజిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ వస్తాయి, వీటి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుందని చెప్పాం కదా. సరే, బాగుంది. మరి వీళ్ళిద్దరిలో ఏది బాగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇక్కడ కీటో ఫామ్ అబ్జర్వ్ చేస్తే బాండ్ ఎనర్జీ 361 కిలో క్యాలరీ పర్ మోల్ ఇంత ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. ఏ బాండ్ ఎనర్జీ? సి డబల్ బాండ్ ఓ. ఈ బాండ్ను నువ్వు బ్రేక్ చేయాలంటే 361 కిలో క్యాలరీ ఎనర్జీ కావాలి. అదే నువ్వు ఈనోల్ ఫామ్కి వచ్చేసావు అనుకో, బాండ్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే 341 కిలో క్యాలరీ పర్ మోల్. ఓకేనా. అంటే ఏ బాండు? కార్బన్ డబల్ బాండ్ కార్బన్. ఈ బాండ్ బ్రేక్ చేయాలంటే 341 కిలో క్యాలరీ కావాలి. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? ఏ బాండ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది? ఇది ఎక్కువగా ఉంది. అంటే కీటో ఫామ్లో సి డబల్ బాండ్ ఓ బాండ్ బ్రేక్ చేయాలంటే కష్టం, కొంచెం మోర్ ఎనర్జీ కావాలి. కానీ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది. ఓకేనా. అంటే మొత్తం బాండ్ కాదు, ఇక్కడ ఉన్న పై బాండ్. ఓకేనా. సిసిలో ఉన్న పై బాండ్. ఓకే. ఇక్కడ సిఓలో ఉన్నటువంటి ఆ పై బాండ్. ఓకే. సో దాట్ ఇక్కడ బాండ్ ఎనర్జీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కదా. సో సిఓ బాండ్ ఎనర్జీ. ఓకే. ఇక్కడ సిసి బాండ్ పై బాండే కదా మనకి బ్రేక్ అయ్యేది, షిఫ్ట్ అయ్యేది. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కీటో ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్. కీటో ఫామ్ ఎలా ఉంటుంది? మోర్ స్టేబుల్ బికాజ్ విచ్ ఈజ్ అబౌట్ నియర్లీ 18 కిలో క్యాలరీ ఎనర్జీ. విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అబౌట్ 18 కిలో క్యాలరీ ఎనర్జీ. సో దీంతో కంపేర్ చేస్తే ఒక 18 కిలో క్యాలరీ ఎనర్జీ 343 రైట్. ఓకే. ఒక 18 కిలో క్యాలరీల ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది కీటో ఫామ్లో ఉన్నటువంటి ఆ బాండ్ క్లీవ్ అవ్వాలంటే. కాబట్టి ఇది మోర్ స్టేబుల్. సరే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కీటో ఇనాల్ టాటోమెరిజం. ఇక్కడ చూడు, ఈ కీటో ఇనాల్ టాటోమెరిజంలో మనకు పాలివలెంట్ ఐటమ్స్ ఎవరు? ఒకటి కార్బన్, ఇంకోటి కార్బన్, థర్డ్ వన్ ఆక్సిజన్. సో ఒక పాలివలెంట్ ఐటమ్ అయిన కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజను మరో పాలివలెంట్ ఐటమ్ అయిన కార్బన్ దగ్గర లింక్ అయి ఉన్న అనదర్ పాలివలెంట్ ఐటమ్ అయిన ఆక్సిజన్కు షిఫ్ట్ అవుతుంది. అంటే ఇన్ దిస్ కీటో ఇనాల్ టాటోమెరిజం పాలివలెంట్ ఆటమ్స్ ఎవరై ఉంటారు? ఆక్సిజన్ అండ్ 2 కార్బన్స్. ఒక ఆక్సిజను 2 కార్బన్స్ ఉన్నటువంటి సిస్టమ్. ఓకేనా. దట్స్ ఇట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ అసిటాల్డిహైడ్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O H. దిస్ ఈజ్ కాల్డ్ అసిటాల్డిహైడ్. ఓకే. చూద్దాం ఇది ఈనోల్ ఫామ్గా ఎట్లా కన్వర్ట్ అవుతుందో. ఇటు సైడ్ కార్బన్ ఉందానైనా? లేదు, ఇటు సైడ్ కార్బన్ ఉంది. ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. పాలివలెంట్ ఐటమ్స్ ఎవరు? ఆక్సిజన్ 2 కార్బన్స్ కదా. సో 1 ఈ కార్బన్, నెక్స్ట్ కార్బన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ వెళ్ళాలి. చెప్పాం కదా ఆక్సిజన్ 2 కార్బన్స్ అని. సరే, ఇక్కడున్న ఒక హైడ్రోజన్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఫామ్ మోర్ స్టేబుల్ అన్నాం? కీటో ఫామ్ మోర్ స్టేబుల్ అన్నాం. సో ఇది మోర్ పర్సెంట్ ఉంటుంది, ఈనోల్ ఫామ్ తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు ఈనోల్ ఫామ్. ఓకేనా. సరే, ఏమవుతుంది? CH2 డబల్ బాండ్ COH H. సో ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఆక్సిజన్ నెగిటివ్, ఇక్కడున్న హైడ్రోజన్ H+కి ఇక్కడికి ప్రమోట్ అవుతుంది. ఆ హైడ్రోజన్ కార్బన్ బాండ్ పేరు ఇక్కడికి వస్తుంది. సో CH2 డబల్ బాండ్ COH. ఓకేనా. ఇక్కడ వినైల్ ఆల్కహాల్ అంటారు దీన్ని, వినైల్ ఆల్కహాల్. ఓకే. సో నేమ్ ఏం అవసరం లేదు, మనకు ఈనోల్ ఫామ్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది చాలు. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసిటోన్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O CH3 అసిటోన్. స్టార్టింగ్ కీటోన్ ఇది. సో ఇక్కడ 2 ఆల్ఫా కార్బన్లు ఉన్నాయి. ఈ C డబల్ బాండ్ O కీటో గ్రూప్కు ఇటువైపు ఉన్నది ఆల్ఫా కార్బనే, ఇటువైపు ఆల్ఫా కార్బనే. ఎటు సైడ్ ఉన్న కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ అయినా ఇక్కడికి మైగ్రేట్ అవ్వచ్చు, 2 సేమ్ కాబట్టి. సరే, ఇక్కడ కీటో ఫామ్ మోర్ స్టేబుల్ కదా, కాబట్టి దీనికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. తక్కువ పర్సెంట్ ఈనోల్ ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మైగ్రేట్ అయింది అనుకుందాం. సో వీ గెట్ CH2 డబల్ బాండ్ C సింగిల్ బాండ్ OH CH3. 3 కార్బన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కదా, 1 ఈన్. సెకండ్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ కదా, 2 ఓల్. ఓకే.
చూడు ఇక్కడ కూడా 1 2 3 1 3 మైగ్రేషనే. కీటో ఫామ్ ఈనోల్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడు, సైక్లోహెక్సనోన్ తీసుకుందాం, డబల్ బాండ్ ఓ, సైక్లోహెక్సనోన్. సో ఇక్కడ ఈనోల్ ఫామ్ ఎలా వస్తుందో చూడు. ఇక్కడ చూడు, ఇది అడ్జసెంట్ కార్బన్ కదా, ఇది కూడా అడ్జసెంట్ కార్బన్ కదా, ఆల్ఫా కార్బన్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్ ఉంటాయి. కార్బన్ దగ్గర 2 బాండ్సే కదా, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఇక్కడ ప్రమోట్ అయింది అనుకో, ఈ బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈనోల్ ఫామ్ వస్తుంది. సో పైన OH, హైడ్రోజన్ మైగ్రేషన్, సో బాండ్ పేర్స్ అక్కడికి వస్తాయి. సో దెర్ ఈస్ ద డబుల్ బాండ్. ఇంకా రిమైనింగ్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో సైక్లోహెక్సనోన్, దీన్ని ఏమంటాం, సైక్లోహెక్స్. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కదా, 1 ఈన్, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కార్బన్ దగ్గరే ఆల్కహాల్ ఉంది, 1 ఓల్. ఓకే, ఇది కీటో ఇనోల్ టాటో మెర్జంకు 3 సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ట్రయాడ్ సిస్టమ్కి. ఓకేనా, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ అసిటిక్ ఎస్టర్ అంటారు, నథింగ్ బట్ ఇథైల్ అసిటేట్. చూడు, ఇది ఇథైల్ గ్రూప్, ఇథైల్, ఇది అసిటైల్ గ్రూప్, ఇది అసిటేట్, 2 కార్బన్స్ ఉన్నటువంటి ఎస్టర్, అసిటేట్. O8 అంటారు కదా ఎస్టర్ని. సో ఇథైల్ అసిటేట్, నథింగ్ బట్ అసిటిక్ ఎస్టర్ అంటారు. ఓకేనా, సరే. దీంట్లో ఇది ఏ ఫామ్, ఇది కీటో ఫామ్. సి డబల్ బాండ్ బాగుంది కదా. సో దీని ఈనోల్ ఫామ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకేనా, సరే. అదే ఏం సరే ఈక్వల్గా వేశారు, ఇది ఎక్కువ కదా కీటో ఫామ్, ఈనోల్ ఫామ్ తక్కువ కదా, అది తర్వాత మాట్లాడదాం. కీటో ఈనోల్ స్టెబిలిటీ గురించి మాట్లాడదాం. కొన్ని కాంపౌండ్స్కి కీటో ఫామ్ కంటే ఈనోల్ ఫామ్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈనోల్ ఫామ్ ఇంతవరకు మనం చెప్పినటువంటి అసిటాల్డిహైడ్ కానీ అసిటోన్ కానీ ఈనోల్ ఫామ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, కీటో ఫామే మోర్ స్టేబుల్ అని చెప్పాం. కానీ కొన్ని కాంపౌండ్స్లో ఈనోల్ ఫామే మోర్ స్టేబుల్ అవుతుంది, ఎక్కువ పర్సెంట్ అవైలబిలిటీ ఉంటుంది, కీటో తక్కువ ఉంటుంది, అది తర్వాత చూద్దాం. సో ప్రజెంట్ చూడు, ఇది కీటో ఫామ్. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ మైగ్రేషన్ జరుగుతుంది. సో వి గెట్ CH3, C సింగిల్ బాండ్ OH. సరే, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజనే కదా, ఇది ఆల్ఫా హైడ్రోజనే కదా అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మోర్ అసిడిక్ ప్రోటాన్ కాబట్టి ఇది వెంటనే మైగ్రేట్ అవుతుంది. సో CH3 COH, దెన్ హైడ్రోజన్ వెళ్ళిపోతే డబుల్ బాండ్ CH COO C2H5. దిస్ ఈస్ కాల్డ్ ఈనోల్ ఫామ్. ఓకేనా, ఇది కీటో ఫామ్, ఇది ఈనోల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, అసిటోన్. మామూలుగా CH3CO CH3 ఉండింటే అసిటోన్ అని ఉండేవాళ్ళం. CH3CO CH3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ అసిటోన్, ఇప్పటిదాకా మనం చూసింది. కానీ ఈ అసిటోన్లో 1 హైడ్రోజన్ ప్లేస్లో అసిటైల్ గ్రూప్ ఉంది. సో అసిటోన్ అంటారు. CH3CO ఇస్ కాల్డ్ అసిటైల్ గ్రూప్. సో అసిటోన్. దిస్ ఈస్ కీటో ఫామ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ C డబల్ బాండ్ O. ఓకే, కీటో ఫామ్ డన్. నెక్స్ట్ ఈనోల్ ఫామ్ ఎలా వస్తుందో చూద్దాం. చూడు, ఇక్కడ ఈ హైడ్రోజన్ చెప్పే కదా, ఇది మోర్ అసిడిక్ ప్రోటాన్ ఉంటుంది ఇక్కడ అని, ఎందుకంటే అస్టైల్ గ్రూప్కి లింక్ అయ్యింది. సో అస్టైల్ గ్రూప్కి లింక్ అవ్వడం వల్ల ఇది మోర్ అసిడిక్ ప్రోటాన్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వి గెట్ CH3 COH డబల్ బాండ్, హైడ్రోజన్ వెళ్ళిపోయింది కదా. సో హైడ్రోజన్ వెళ్ళిపోయాక బాండ్ పేరు అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో CH CO CH3. ఓకే, సో ఈనోల్, సో ఈనోల్ ఫామ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, అసిటోఫినోన్. ఓకే, ఫినైల్ గ్రూపు అసిటోఫినోన్. ఇక్కడ చూడు, మనకు ఆల్ఫా హైడ్రోజన్లు ఎక్కడున్నాయంటే ఇది ఆల్ఫా కార్బన్, ఇక్కడ ఒక ఆల్ఫా కార్బన్, కీటోకు నెక్స్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్లు లేవు. కార్బన్కు చూడు 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. కార్బన్కు 4 బాండ్స్ సాటిస్ఫై అయితే ఇంకా హైడ్రోజన్ ఉండవు కదా. సో నో ఆల్ఫా హైడ్రోజన్. సో ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ అవైలబిలిటీ ఉండేది కాబట్టి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది అవ్వదు. ఓకే, ఇక్కడ లేవు ఆల్ఫా హైడ్రోజన్. సో ఫినైల్ గ్రూప్ అలాగే వేస్తాం.
దెన్ COH, హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, సో డబల్ బాండ్ CH2, నథింగ్ బట్ ఈనోల్ ఫామ్. ఈనోల్, దిస్ ఈజ్ కీటో ఫామ్. ఓకేనా. దెన్ ఇక్కడ చూడు, ఓకేనా, సైక్లిక్ ట్రై కీటోన్. ఓకేనా, సైక్లోహెక్సేన్ సిమ్మెట్రికల్గా 3 కీటోన్స్ ఉన్నాయి, నథింగ్ బట్ కీటో ఫామ్. ఇక్కడ చూడు, దీని అడ్జసెంట్ కార్బన్కు 2 బాండ్స్ ఉన్నాయి, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ చూడనైనా కార్బన్కు 2 బాండ్స్ ఉన్నాయంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ కార్బన్కు 2 బాండ్స్ ఉన్నాయి, సో 2 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ప్రతి అడ్జసెంట్ కార్బన్ దగ్గర 2 అసిడిక్ ప్రోటాన్స్ ఉన్నాయి, అవి మైగ్రేట్ అవుతాయి. సో 1, 2, 3 మైగ్రేషన్, ఇవి ఇక్కడికి, సో ఇవి ఇక్కడికి, సో ఇవి ఇక్కడికి. వెంటనే ఈ పై బాండ్ ఇక్కడికి వస్తుంది, ఈ పై బాండ్ ఆ బాండ్ పేరు అక్కడికి వస్తుంది, సో ఈ బాండ్ పేరు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో వి గెట్ OH హియర్, అసిడిక్ ప్రోటాన్ షిఫ్ట్ అయిపోయింది కదా, దెన్ ఏ పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్. దెన్ ఇక్కడ హైడ్రోజన్ షిఫ్ట్ అయిపోయింది కదా, సో OH, ఈ బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, సో ఏ పై బాండ్. ఓకేనా. నెక్స్ట్ ప్రోటాన్ షిఫ్ట్ అయిపోయింది కదా, సో OH, అండ్ దెన్ ఆ బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా, లైక్ దిస్ ఈస్ కాల్డ్ ఈనోల్ ఫామ్. లైక్ దిస్ వీ కెన్ డ్రా కీటో ఈనోల్ టాటోమర్స్. ఓకే. దెన్ నెక్స్ట్ ఏం చేద్దామంటే కీటో ఈనోల్ ఫామ్ల రిలేటివ్ స్టెబిలిటీ గురించి మాట్లాడదాం. ఎప్పుడు ఈనోల్ ఫామ్ మోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ కీటో అండ్ ఈనోల్ ఫామ్, అది చూద్దామా. ఓకే, డన్. ఓకేనండి, స్టెబిలిటీ ఆఫ్ కీటో ఈనోల్ ఫామ్స్. కీటో ఫామ్, ఈనోల్ ఫామ్ల స్టెబిలిటీ చూద్దాం, రిలేటివ్ స్టెబిలిటీ. యాక్చువల్గా మనం ముందు చూసినటువంటి అసిటాల్డిహైడ్ CH3CHO కావచ్చు, CH3C డబల్ బాండ్ OCH3 అసిటోన్ కావచ్చు, వీటిలో ఈనోల్ ఫామ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, అంటే కన్సిడర్ చేయదగినంతగా ఉండదు. ఏదో 0.1%, 0.2%, 0.5 లేదా 1% కంటే తక్కువే ఉంటుంది. మోస్ట్లీ కీటో ఫామ్ ఏ స్టేబుల్. కాబట్టి ఇన్ ద కేస్ ఆఫ్ అసిటాల్డిహైడ్ అండ్ అసిటోన్ అంటే సింపుల్ ఆల్డిహైడ్, సింపుల్ కీటోన్స్, ద keto form is more stable, enol form is almost negligible. Okay, but as in the case of these compounds, nothing but 2 ketones are separated by methylene group. Methylene means CH2. 2 keto groups are separated by methylene group. The enol form should be considered. Nothing but the percentage of enol form is significant. Okay na? So if 2 C double bond O groups, nothing but keto groups, are separated by methylene group CH2. Okay, then అప్పుడు ఏమవుతుందంటే ఈనోల్ ఫామ్ is significant. Okay, significant, nothing but we should consider the percentage of enolic form. Okay na, significant quantity లో వస్తుంది. చూద్దామంట ఇక్కడ అసిటో అసిటిక్ ఎస్టర్ ఆల్రెడీ చూసాం మనం. ఓకేనా, ముందే. సో దీంట్లో ఇది మిథిలిన్ గ్రూప్ కదా, మోర్ అసిడిక్ ప్రోటాన్ ఉంటుంది, ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది ఈనోలిక్ ఫామ్. సపోజ్ ఈ ప్రోటాన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అనుకో, సో వి గెట్ CH3 COH. ఓకే, దెన్ డబల్ బాండ్. ఓకేనా, హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయితే ఆ పెయిర్ ఆఫ్ బాండ్ పేరు ఇక్కడికి వస్తుంది కదా, సో CH సింగిల్ బాండ్, C డబల్ బాండ్ O C2H5. దిస్ ఈజ్ ఈనోల్ ఫామ్ అంటాం. ఓకేనా, సరే. ఈ ఈనోల్ ఫామ్ ఎంత ఉంటుందంటే 7% ఉంటుంది. సో వీ షుడ్ కన్సిడర్ ఇట్ బికాస్ 7% ఆఫ్ ఈనోలిక్ ఫామ్ విల్ ఎగ్జిస్ట్. ఓకేనా, ఇది 93% ఉంటుంది, 7% ఉంటుంది. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు అసిటైల్ అసిటోన్ తీసుకుందాం. అసిటైల్ అసిటోన్ ఇప్పుడు చూడు,
ఇది కూడా గతంలో చూసిన ఎగ్జాంపులే కదా. సో అసిటైల్ గ్రూప్ ఉన్న అసిటోన్. ఓకే, CH3 సి ఈ మిథిలిన్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది OH, దెన్ డబల్ బాండ్. ఓకే, లేదంటే కిందికి వేద్దాం అట్లా, డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ C డబల్ బాండ్ ఓ CH3 ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ బోత్ సైడ్ సేమ్ గ్రూప్సే కదా, అసిటైల్ అసిటైల్, కాబట్టి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అవ్వాలని లేదు, ఇక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో రెజనెన్స్ స్ట్రక్చర్, ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్. రెజనెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే CH3 C డబల్ బాండ్ ఓ, ఓకే, CH డబల్ బాండ్ COH CH3. ఓకే, ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ అంటాం. వీటిని ఏమంటారంటే రెజనెన్స్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఈనోల్ ఫామ్, ఇక్కడ ఈనోల్ ఫామ్ ఎంత ఉంటుందంటే 74% ఉంటుంది. అక్కడ జస్ట్ 7%, కానీ ఇక్కడ 74% ఉంటుంది. ఎందుకో తెలుసా? దిస్ ఈనోల్ ఫామ్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై హైడ్రోజన్ బాండ్. చూడు, ఇక్కడ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇక్కడ OH బాండ్ ఉంటుంది కదా, OHని ఇలా రాయొచ్చు కదా నేను మనం, O బాండ్ H అని. సో పార్షియల్లీ పాజిటివ్ చార్జ్డ్ హైడ్రోజన్, ఎందుకంటే బాండ్ పేరును ఆక్సిజన్ తన వైపు పుల్ చేస్తుంది కాబట్టి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్. ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఓకేనా. సో పార్షియల్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది బాండ్ పేరు పుల్లింగ్ వల్ల. సో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో డ్యూ టు వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ ఏ హైడ్రోజన్ బాండ్ విల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇలాంటప్పుడు ఈ ఫామ్ స్టేబుల్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కూడా చూడు, ఏ హైడ్రోజన్ బాండ్ లైక్ దిస్, యూ కెన్ రైట్ OH లైక్ దిస్, OH. సో దెర్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్, ఓకేనా. సో ఇలా హైడ్రోజన్ బాండ్ ఎగ్జిస్ట్ అవ్వడం వలన ఇది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది వెన్ కంపేర్ టు కీటో ఫామ్. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ పాసిబుల్ లేదు, బట్ ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంట్రామాలిక్యులార్ విత్ ఇన్ ఏ మాలిక్యూల్. సో ఏ హైడ్రోజన్ బాండ్ ఉంది? ఇంట్రా మాలిక్యులార్ హైడ్రోజన్ బాండ్. డ్యూ టు ఇంట్రామాలిక్యులార్ హైడ్రోజన్ బాండ్ దిస్ ఈనోల్ ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే, సరే, హైడ్రోజన్ బాండ్ అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి, హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఈనోలిక్ ఫామ్ స్టెబిలిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కాంజుగేషన్, నథింగ్ బట్ రెజనెన్స్ లేదా అరోమాటిక్ రింగ్ కనెక్ట్ అయి ఉండడం వల్ల కూడా ఈనోల్ ఫామ్ స్టెబిలిటీ పెరుగుతుంది. చూడు, ఇప్పుడు ఇది ఒక మాలిక్యూల్ తీసుకుందాం, సైక్లోహెక్స్ 2,4 డైయిన్ 1-1. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4, 2 దగ్గర 4 దగ్గర 2 డబుల్ బాండ్స్ ఉన్నటువంటి సైక్లోహెక్సనోన్, ఓకేనా. సరే, ఈ కాంపౌండ్ నువ్వు కన్సిడర్ చేస్తే ఇన్ కేస్ ఇక్కడ నీకు ఉన్న 2 అసిడిక్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, ఈ కార్బన్ దగ్గర అడ్జసెంట్ కార్బన్ ఆల్ఫా కార్బన్ దగ్గర, ఇవి ఇక్కడికి మైగ్రేట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? we get a enol form like this. సో OH, ఈ హైడ్రోజన్ ఇక్కడికి మైగ్రేట్ అయింది అనుకో, ఈ పెయిర్ ఆఫ్ బాండ్ పేరు ఇక్కడికి వస్తాయి కదా. సో ఆల్రెడీ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్న డబుల్ బాండ్ ఇది కదా. ఓకే, ఇప్పుడు గమనించు, ఇఫ్ ఇన్ ఈనోల్ ఫామ్ ద ఈనోలిక్ డబుల్ బాండ్, ఏమంటున్నాం? ఈనోల్ ఫామ్ లో కొత్తగా ఫామ్ అయిన ఈనోలిక్ డబుల్ బాండ్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ డబల్ సింగల్ డబల్ సింగల్ డబల్ సింగల్ ఈజ్ ఇన్ కాంజుగేషన్. చూడు, ఈనోల్ ఫామ్ బిసైడ్స్ హైడ్రోజన్ బాండింగ్, హైడ్రోజన్ బాండ్తో పాటు ఇంకో విధంగా ఎలా స్టెబిలైజ్ అవుతుందంటే ఆల్సో స్టెబిలైజ్డ్ బై కాంజుగేషన్. కాంజుగేషన్ అర్థం ఏంటి? ద ఈనోలిక్ డబుల్ బాండ్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ డబుల్ బాండ్స్ ఆర్ ఎనీ బెంజిన్ రింగ్, అరోమాటిక్ రింగ్, ఇలా వేటితో అయినా ఇది కాంజుగేషన్లో ఉంటాయి, అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్ సిస్టమ్కు కనెక్ట్ అవుతాయి. సో అదే సిస్టంలో ఉంటే, అంటే ఇప్పుడు వచ్చిన డబుల్ బాండ్ ఆల్రెడీ సింగిల్ డబుల్ సింగిల్ డబుల్ సింగిల్ డబుల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోయి, ఇలా ఉన్నట్లయితే ఈనోలిక్ ఫామ్ మోర్ స్టేబుల్. సో దాట్ ఇక్కడ ఎవరు బాగా ఫామ్ అవుతారంటే ఈనోలిక్ ఫామే. వెన్ కంపేర్ టు కీటో, ఈనోల్ మోర్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఫినోల్. ఓకేనా, సరే నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు ఏం అబ్జర్వ్ చేసాం?
డయాడ్ సిస్టమ్ చూసాం, ట్రయాడ్ సిస్టమ్ చూసాం. ట్రయాడ్ సిస్టంలో కీటో ఈనోల్ టాటోమెరిజం చూసాం. అంటే ఇక్కడ పాలివలెంట్ ఐటమ్స్ ఆక్సిజన్ 2 కార్బన్స్ ఉండే సిస్టమ్ చూసాం. సరే, అందులో కూడా రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ కీటో ఈనోల్ ఫామ్స్ కూడా చూసాం. ఈనోల్ ఫామ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అంటే నార్మల్ ఆల్డిహైడ్ కీటోన్ అయిన అసిటోన్లలో ఈనోల్ ఫామ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నాం. మరి ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే 2 కీటో గ్రూప్ మధ్యలో మిథిలిన్ CH2 గ్రూప్ ఉన్నప్పుడు, అలాగే మనకు వచ్చేటువంటి ఈనోల్ ఫామ్లోని డబుల్ బాండ్ కాన్జుగేషన్ సిస్టంలో ఉన్నప్పుడు, చివరిగా చెప్పిన ఎగ్జాంపుల్, అప్పుడు ఈనోల్ ఫామ్ ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది, మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు కీటో ఫామ్ అని చెప్పాను. ఇంతవరకు క్లియర్. తర్వాత వచ్చిన నోట్ ఏంటంటే ఈ కీటో ఈనోల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేయాలంటే ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. అది లేకపోతే కాంపౌండ్ కీటో ఈనోల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేయదు. కోర్స్ ఇక్కడ కీటో ఫామ్ ఉంది బెంజాల్డిహైడ్లో, బట్ దీనికి రైట్ సైడ్ కార్బన్ ఉందా? లేదు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ కార్బన్ ఉంది, బట్ ఈ కార్బన్కు చూడు 1 2 3 4 బాండ్స్ ఓవర్, కార్బన్ వ్యాలెన్సీ 4 బాండ్స్ ఉన్నాయి. 4 అదర్ కార్బన్స్తో లింక్ అయ్యింది. ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ కార్బన్తో. ఇక్కడ హైడ్రోజన్లు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఆల్ఫా కార్బన్ ఒక్కటే ఉంది, ఇక్కడ ఆల్ఫా కార్బన్ లేదు. ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్లు లేవు. సో నో ఆల్ఫా హైడ్రోజన్, నో కీటో ఈనోల్ టాటోమెరిజం. ఈ కీటో ఫామ్గానే ఉంటుంది, ఈనోల్ రాదు, ఎందుకంటే ప్రోటాన్ మైగ్రేషన్ ఉండదు కదా. ఓకే, తర్వాత టెర్షరీ బ్యూటైల్ ఫినైల్ కీటోన్. టెర్షరీ, ఓకేనా. సెకండ్ కార్బన్కు 2 బ్రాంచెస్ ఉంటే ఇక్కడ ఈ కార్బను మొత్తం 4 కార్బన్లతో లింక్ అయ్యింది. 1 2 3 4. సెంటర్ కార్బన్ చూస్తే 1 2 3 4. 1 కార్బన్తో లింక్ అయితే ప్రైమరీ, 2తో లింక్ అయితే సెకండరీ, 3 టెర్షరీ, 4 క్వాటర్నరీ. కానీ ఈ గ్రూప్ చూస్తే ఇది ఏం గ్రూపు? ఈ కార్బన్ 3 అదర్ కార్బన్తో లింక్ అయింది కాబట్టి టెర్షరీ. మొత్తం 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కైల్ టెర్షరీ బ్యూటైల్, ఓకేనా. ఇటుపక్క ఫినైల్, అలాంటి కీటోన్. ఇక్కడ చూడు, ఇదొక ఆల్ఫా కార్బన్, ఇదొక ఆల్ఫా కార్బన్, 2 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్లు లేవు, దీని దగ్గర 4 కార్బన్లతో లింక్ అయింది అది, సో హైడ్రోజన్లు లేవు. సో నో ఆల్ఫా హైడ్రోజన్, నథింగ్ బట్ 1 2 3. థర్డ్ ఆటమ్ దగ్గర, థర్డ్ పాలీవలెంట్ ఆటమ్ దగ్గర హైడ్రోజన్ లేదు, సో నో కీటో ఈనోల్ టాటోమెరిజం. దెన్ కమ్ టు హియర్, ఇక్కడ ఇదొక ఆల్ఫా కార్బన్, ఇదొక ఆల్ఫా కార్బన్, 4 బాండ్స్ ఓవర్, నో హైడ్రోజన్స్. సో బెంజోఫినోన్, ఓకేనా. ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్ల దగ్గర హైడ్రోజన్ లేవు, నో కీటో ఈనోల్ టాటోమెరిజం. నౌ కమ్ టు హియర్, కీటోకు నెక్స్ట్ కార్బన్ దగ్గర అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర 2 2 6 6 టెట్రామిథైల్ సైక్లోహెక్సేన్ 1 ఓన్. ఇక్కడ ఇది నంబరింగ్ రైట్ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు, లెఫ్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. 1 2 3 4 5 6. సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్, 6 కార్బన్ దగ్గర 2 మిథైల్స్. సో 2 2 4 6 6 టెట్రామిథైల్ సైక్లోహెక్సేన్ 1 దగ్గర కీటోన్ 1 ఓన్. ఇక్కడ కూడా ఇదొక ఆల్ఫా కార్బన్, ఇదొక ఆల్ఫా కార్బన్, నో హైడ్రోజన్స్, నో కీటో ఈనోల్ టాటోమెరిజం. అంటే ట్రయాడ్ సిస్టంలో కీటో ఈనోల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఇక్కడ లేదు, నో కీటో ఈనోల్ టాటోమెరిజం. ఓకే, దెన్ అలాగే ఈ కీటో ఈనోల్ టాటోమెరిజంలో పారా టాటోమెరిజం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పారా పొజిషన్లో ఉన్న హైడ్రోజన్ మైగ్రేట్ అవుతుంది. సో హియర్ హైడ్రోజన్ మైగ్రేట్స్ ఫ్రమ్ పారా పొజిషన్, అంటే ఇది ఇక్కడ కీటోకు 1/4 పొజిషన్ పారా అంటాం కదా. సో 4th పొజిషన్ దగ్గర ఉన్న ప్రోటాన్ మైగ్రేట్ అవుతుంది. సో ఇది మైగ్రేట్ అయిపోతే we get here OH. దెన్ ఎప్పుడైతే ఈ ప్రోటాన్ ఇక్కడికి మైగ్రేట్ అవుతుందో ఈ బాండ్ పేరు ఇక్కడికి పై బాండ్గా వస్తుంది, ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. సో దట్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. సో ఇప్పుడు ఈనోల్ ఫామ్ రావడం వలన కొత్తగా వచ్చిన పై బాండ్ ఇదే కదా. సో ఈ పై బాండ్ రిమైనింగ్ 2 పై బాండ్స్తో కాన్జుగేషన్లో ఉంది. అంటే డబుల్ సింగిల్ డబుల్ సింగిల్ డబుల్ సింగిల్. ఎప్పుడైతే కాన్జుగేషన్లో ఉంటుందో అప్పుడు ఫర్దర్ ఈనోల్ ఫామ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మోర్ ఈనోల్ ఫామ్ వస్తుందని చెప్పాడు. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ ఈనోల్ ఫాము ఎక్కువ % ఉంటుంది వెన్ కంపేర్ టు కీటో ఫామ్. దెన్ హియర్ ఆల్సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో ఈ ప్రోటాన్ మైగ్రేట్ అవుతుంది ఫ్రమ్ పారా పొజిషన్, 4th పొజిషన్ నైట్రోజన్ దగ్గర ఉన్నది. అప్పుడు ఈ పై బాండ్ పేరు ఆక్సిజన్కి నెగిటివ్, హైడ్రోజన్ ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. దెన్ ఈ బాండ్ పేరు ఇక్కడికి, ఇది ఇక్కడికి. సో వీ గెట్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్.
సో డబల్ డబల్ డబల్, ఓకే, హియర్ నైట్రోజన్, దెన్ OH. సో ఇక్కడ కూడా ఈనోల్ ఫామే ఎక్కువ పర్సెంట్ వస్తుంది, బికాస్ ద డబుల్ బాండ్ ఆర్ ఈన్ obtained in enol form is in కాంజుగేషన్లో ఉండడం వలన. ఓకేనా? సరే, ఇంతవరకు మనము ట్రయాడ్ సిస్టంలో కీటో ఇనోల్ టాటోమెరిజం చూసాం. కీటో ఇనోల్ టాటోమెరిజంలో పాలివలెంట్ ఆటమ్స్ ఏంటంటే ఒక ఆక్సిజన్, 2 కార్బన్స్. ఓకేనా? కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం కీటో ఇనోల్ టాటోమెరిజంలోనే కార్బను, నైట్రోజను, ఆక్సిజన్, అంటే ఇక్కడ నైట్రోజను ఆక్సిజన్ మధ్య ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాంటివి చూద్దాం. ఓకేనా? ఓకే, చివరిగా ఇదే కీటో ఇనాల్ టాటోమెరిజంలో ట్రయాడ్ సిస్టమ్ కంటైనింగ్ నైట్రోజన్. ఇంతవరకు మనం చూసింది కీటో ఇనోల్లో ఆక్సిజను, 2 కార్బన్స్ ఉన్నటువంటి సిస్టమ్. ఇప్పుడు నైట్రోజన్ ఉన్నటువంటి సిస్టమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇమైను, ఈన్ అమైన్, డబుల్ బాండ్ ఉన్న అమైన్. ఓకేనా? సో ఇమైన్, CH డబుల్ బాండ్ NH, దీన్ని ఇమైన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ 1 2 3. సో ఈ డబుల్ బాండెడ్ నెక్స్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్, ఇక్కడ నుంచి ప్రోటాను 1 2 3, 1 2 3 ట్రయాడ్ సిస్టమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ జరుగుతుంది. ఓకేనా? సో చూడు NH2 అయిపోతుంది, దెన్ ఇక్కడ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ బాండ్ పేరు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, డబుల్ బాండ్ ఇస్ ఫార్మ్. సో ఈన్ అమైన్, సో ఇనమైన్, దిస్ ఈజ్ ఇమైన్. ఓకే, దెన్ నైట్రో అసి నైట్రోఫామ్, NO2, N డేటివ్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. దెన్ ఇక్కడ ఇది ఆల్ఫా కార్బన్, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ బాండ్ పేరు ఇక్కడికి, సో దట్ నెగిటివ్, ఇక్కడ హైడ్రోజన్, ఓకేనా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, బాండ్ పేరు అక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో 1 2 3 ట్రయాడ్ సిస్టమ్, సో OH డబుల్ బాండ్, దిస్ ఈజ్ నైట్రోఫామ్, అసిఫామ్. చివరిగా అమైడ్ అండ్ ఇమిడోల్. అమైడ్ RCONH2ను అమైడ్ అంటారు. సో 1 2 3, సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కదా, సో ఫస్ట్ సెకండ్ థర్డ్ 1 3 షిఫ్టింగ్, ఈ ఫస్ట్ ఐటమ్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ పేరు ఆక్సిజన్ తీసుకుంటుంది, సో నెగిటివ్, H+ డొనేట్ అవుతుంది, దెన్ ఆ బాండ్ పేరు ఇక్కడికి వచ్చేస్తుంది, దర్ ఇస్ ద డబుల్ బాండ్. సో RCOH డబుల్ బాండ్ NH, దిస్ ఈస్ కాల్డ్ ఇమిడోల్, దిస్ ఈస్ కాల్డ్ అమైడ్. సో ఇవేనేనా ఓవరాల్గా కీటో ఇనోల్ టాటోమెరిజం. సో కీటో ఇనాల్ టాటోమెరిజం అంటే ఏంటో చూసాం, అందులో డయాడ్ సిస్టమ్ అంటే ఏంటి, ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటి. ఓవరాల్గా కీటో ఇనాల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేయాలి అంటే ఆసిలేటింగ్ హైడ్రోజన్ ఆటమ్ ఉండాలి ఆల్ఫా కార్బన్ దగ్గర, నథింగ్ బట్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ వలన 2 స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ వస్తాయి, విచ్ ఆర్ రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్, లీడ్స్ టు డైనమిక్ ఈక్విలిబ్రియం అన్నాం. 2 ఇంటర్ కన్వర్ట్ అవుతుంటాయి, రెండింటి మధ్య ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుందన్నాం. దీంట్లో డయాడ్ సిస్టమ్ చూసాం, ట్రయాడ్ సిస్టమ్ చూసాం. ట్రయాడ్ సిస్టంలో ఆక్సిజను, కార్బన్స్ ఉండేవి చూసాం, ఇక్కడ నైట్రోజన్ ఉండేవి కూడా చూసాం. ఈ కీటో ఇనోల్ టాటోమెరిజంలో కీటో ఫామ్, ఇనోల్ ఫామ్ రిలేటివ్ స్టెబిలిటీ చూసాం. సో మోర్ ఎగ్జాంపుల్ చూసాం. ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇఫ్ యూ అండర్స్టాండ్, just make a like. Okay, thank you, keep watching.